కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముందు ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేపర్ లీకేజ్కి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి దాడికి తెగబడ్డారు. మనతో పాటు మాట్లాడడానికి మేయర్ శ్రీనివాస్ ఉన్నారు. అతను అడిగి మరింత తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది ఈరోజు? ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వీడికి కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీకు ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలన చేసారు, అటు కేంద్రంలో చేసారు, ఏం చేసారు, ఇలా రాష్ట్రాల్లో చేస్తారు అని దొంగ హామీలు ఇచ్చి ఇలా మీరు ధర్నా చేసే అర్హత మీకు లేదని మీరు తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా ఆఫీసు మీద దాడికి మీరు పాల్పడడం ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. ఇది పోలీసులకు ఇంటెలిజెన్స్ వైఫల్యంగా మేము చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ సునీల్ రావు కూడా ఉన్నారు. సార్, ఎంతమంది కార్యకర్తలు వచ్చారు, ఎంతమంది దాడి చేశారు? మీ కార్యకర్తలపై దాడి చేసే అవకాశం లేదు. వాళ్ళు ఒక కుట్రతోటి మరి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రా, మరి పోలీసులకు తెలిసే వచ్చిందా అనే విషయం పోలీసు వాళ్ళు చెప్పాలి. ఒక కేంద్ర మంత్రి గారు ఆఫీస్ దిక్కు వచ్చి మరి ఇక్కడ ప్రొటెక్ట్ చేద్దామని అనుకున్నారా ఏమనుకున్నా, కానీ ఇక్కడ మా ఉన్న కార్యకర్తలు వారిని తిప్పికొట్టడం జరిగింది. కానీ ఏదేమైనా కూడా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గారి ఆఫీస్ మీదకి రావచ్చే ఆలోచన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందరికీ ఆఫీసులు ఉన్నాయి, అందరికీ కార్యాలయాలు. ఆ విధంగా కార్యాలయం జోలికి వచ్చి కార్యాలయం మీద ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మీరు గాంధీ విగ్రహం దగ్గర చేసినారు, అంబేద్కర్ దగ్గర చేయండి, కలెక్టర్ ఆఫీస్ ముందు చేయండి. ఇంకెక్కడనే చేసుకుని ఈ విధంగా ఆఫీసుల ముందుకు వచ్చి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే దీనికి పరిణామాలు కూడా మరి మేము వేరే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుందని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి సంస్కృతి కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మా నాయకులు, మా కార్యకర్తలు వారిని పూర్తిస్థాయిలో తిప్పికొట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి మరి వాళ్ళని తీసుకెళ్లినారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఇట్లాంటి సంప్రదాయం కొనసాగించదలుచుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు మీ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు కదా, సో దీనిపై మీరు ఎలా చూస్తారు? భారతదేశంలో కాంగ్రెస్కు ఉనికి లేదనేటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా చేద్దామనేటువంటి ఆలోచన విధానంతో మొన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా మా ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ అందులో భాగంగా ఈరోజు మా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళేదో అనుచితంగా ఏది పడితే అది మాట్లాడడంతో మేము ఎదురు తిరిగి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్లకు అసలు భారతదేశంలో కాంగ్రెస్కు ఒక్క పర్సన్ కూడా ఓటేసేటువంటి పరిస్థితి లేదని గ్రహించి వాళ్ళు ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రానున్న రోజుల్లో ఈ రకంగా వివరిస్తే కాంగ్రెస్ కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ఆలోచించుకోవాలని ఈరోజు చెప్తున్నాం. మేము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తే మీ కార్యకర్తలే చెప్పులు రాళ్లతో విసిరేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? శాంతియుతంగా ధర్నా చేసేటువంటి వాళ్ళు ఏది ఉంటే పర్మిషన్ పెట్టుకునే వాళ్ళే రూలింగ్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే వాళ్ళ పర్మిషన్ వచ్చునా రాకపోనా అనేటువంటిది వాళ్ళ సంబంధిత అధికారులు చెప్పేవాళ్ళు. అప్పుడు ధర్నా చేస్తే మేము కూడా ఊకునేవాళ్ళం. వాళ్ళు ఏకాఏకి ఉరికొస్తే ఆఫీస్ మీదకి వచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా ఎదుర్కొంటాం. రానున్న రోజుల్లో ఇంతకంటే ఎక్కువ ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఆఫీస్ ఎట్లా రన్ చేస్తారో ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని వ్యవహరించాలని చెప్తున్నాం. చూసారా, మొత్తానికైతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి దాడి మాత్రం ఇది ప్రజా నిబంధనకు విరుద్ధమని కూడా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇటు కరీంనగర్ బీజేపీ కార్యాలయం ముందు మాత్రం ఇటు ఈ యొక్క సంఘటనతో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలంలో పోలీసులు మాత్రం భారీగా మోహరిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.